హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురుదేవాయ నమ. శ్రీ రమణ భాషణంలో ఆగస్టు 22, 1938. భాషణలు 507. బెంగళూరు నుండి ఒక ఆర్య సమాజ సభ్యుడు మిత్రునితో కలిసి మహర్షి దగ్గరికి వచ్చాడు. ఆయన స్నేహితుడిని తీసుకుని రమణ మహర్షి వారి దగ్గరికి వచ్చాడు. ఆ భక్తుడు భగవాన్ ఇలా అడుగుతున్నాడు, యోగాభ్యాస ప్రయోజనం ఏమిటి? స్వార్థం కోసమా, లోక కళ్యాణం కోసమా అని అడిగాడు ఆయన. అప్పుడు మహర్షి, యోగము అంటే రెండింటి కలయిక, ఒకదాంతో ఒకటి కలవడం. అవి ఏవో విచారించు, ఏది దేనిలో కలవాలి? ప్రయోజనము, కళ్యాణము ఎవరికి, దేనికి, అది కనుక్కో. యోగం అంటున్నావు కదా, యోగం యొక్క ప్రయోజనం ఏమిటి? రెండిటి యొక్క కలయిక, ఒకటితో కలవాలి. ఏది దేనిలో కలవాలో తెలుసా నీకు? ఒకసారి అదేమిటో ఆలోచించు. అప్పుడు ప్రయోజనము, కళ్యాణము ఎవరికో, ఎందుకో అప్పుడు తెలుస్తుంది నీకు. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? కలయిక అంటున్నావు కదా, యోగం అంటున్నావు కదా. యోగము అంటే కలయిక, ఎవరితో కలవాలి, ఎవరితో కలవాలి, అది తెలుసా నీకు? అదేంటో చూడు. అప్పుడు నువ్వు ప్రయోజనానికి, లోక కళ్యాణము అంటున్నావు, అవి ఎవరికో కూడా తెలుసుకో. ఈ లోక కళ్యాణము, ప్రయోజనము ఎవరికి? నాకు. అవునా? నీకు ఈ ప్రయోజనము, ఈ లోక కళ్యాణము అనేటువంటివి నీకు కావాలి అంటున్నావు, పొందాలి అంటున్నావు. అదే యోగమా? యోగం అంటే కలయిక కదా. ఈ పొందాలి అనుకునేవాడు వీటిని పొందడం కోసం దేన్ని పొందితే వీటిని పొందగలుగుతాడు అని చూడు. దేన్ని పొందాలి? ఈ లోక కళ్యాణకరమైన కార్యము చేయడానికి శక్తి ఎవరి నుంచి వస్తోందో వారి నుంచి వీడు శక్తి పొందాలి. అదే కదా. శక్తి పొందాలి అనుకునే నీవెవరు అని నిన్ను ప్రశ్నించుకో. అప్పుడు ఈ శక్తి పొందాలనుకునేవాడే ఆ మహాశక్తి తానని తెలుసుకుంటాడు. వీడు కాస్త ఆ మహాశక్తిలో ఐక్యమైపోతాడు. ఇక ఉన్నది మహాశక్తే పనిచేస్తూ ఉంటుంది. అది నిజమైన లోక కళ్యాణం. ఇది దీని యొక్క సందేశం. ఆ తర్వాత మళ్ళీ ఆ భక్తుడు అంటున్నాడు, వర్ణ భేదాలు ఉండాలా, కులాల భేదాలు ఉండాలా అని అడిగాడు. అప్పుడు మహర్షి, ఆ వ్యత్యాసం ఎవరు చూస్తున్నారు? ఎవరికి? ఇది పలానా కులం, తక్కువ కులం, ఎక్కువ కులం అనే వ్యత్యాసంతో చూస్తున్న వారు ఎవరు? వారిని వెతుకు అంటే ఆ భక్తుడు, కాదులేండి, ఆశ్రమంలో వర్ణభేదాలు పాటిస్తున్నారు, మరి బహుశా భగవాను సమ్మతి లేకుండా వారు అలా చేస్తారా ఏమిటి? బ్రాహ్మణులకి వేరే భోజనాలును, బ్రాహ్మణులు కాని వారందరికీ వేరే భోజనాలు పెడుతున్నారు కదా. మరి ఆశ్రమంలో వర్ణభేదాలు పాటిస్తున్నారు కదా. భగవాన్ సమ్మతి లేకుండా వాళ్ళు అలా చేస్తారా అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఇతరుల గురించి మాట్లాడడానికి నువ్వెవరివి? వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, నువ్వెందుకు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడవలసిన అవసరం నీకేమిటి? ఆ ఇతరులు నీకు నిద్రలో ఉన్నారా? లేరు కదా. అప్పుడు భక్తుడు, ఇక్కడ వ్యక్తిత్వం నాదండి, మెలకువలో ఇక్కడ ఈ వ్యక్తిత్వం నాది. నిద్రలో నేను ఇతరులని చూడకపోవచ్చు, కానీ ఇప్పుడు చూస్తున్నాను కదా, ఆ భేదాన్ని నేను ఇప్పుడు చూస్తున్నాను కదా. ఇప్పుడు నా వ్యక్తిత్వం కదా ఇక్కడున్నది. నిద్రలో చూడకపోతే నిద్ర సంగతి వదిలేయండి, నేను చూస్తున్నాను కదా అన్నాడు. అంటే మహర్షి అన్నారా, చూస్తున్నావు నిజమే, కానీ ఇప్పుడు చూస్తున్న నువ్వు నిద్రలో చూడని నువ్వు ఒక్కరేనా?
ఇప్పుడు చూస్తుంది నువ్వే, అప్పుడు చూస్తుంది నువ్వే. అప్పుడు లేని భేదాలు ఇప్పుడు ఎందుకయ్యా నీకు? వాడే వీడు కదా. మరి ఈ భేదాలు ఇప్పుడు ఎందుకు చూడడం? నిద్రలో నాకు ఏ భేదాలు లేవు కదా, మెలకులో మాత్రం నాకు ఎందుకు అనుకోకూడదు? ఇలా అనుకుని బాధపడ్డం ఎందుకు? నిద్రలో ఉన్నట్టు ఇప్పుడు ఉండు. నిద్రలో ఏ భేదము లేకపోతే ఆనందంగా ఉన్నావు కదా. నువ్వే ఇప్పుడు మెలకులో అన్ని భేద బుద్ధితో చూస్తున్నావు కదా, దీనివల్ల దుఃఖం కలుగుతుంది కదా. కాబట్టి అప్పుడు ఏ భేదము లేకుండా ఉన్నది నేనే కదా, ఇప్పుడు భేదాలతో నేను ఎందుకు ఉండాలి అని నిద్రలో భేదం లేని దృష్టితో మెలకుని చూస్తూ ఉండు అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, అది వీలు కాదు, నేనది ఇప్పుడు చూచాను, నిద్రలో చూడను కదా మరి. కానీ అందువలన ఉన్న పరిస్థితులు ఏమైనా మారిపోతాయి ఏమిటి? పరిస్థితులు ఎట్లా మారుతాయి? నిద్రలో నాకు ఎవరూ లేరనుకోండి, వెళ్తే అందరూ ఉన్నారు, ఇప్పుడు ఇది మారమంటే మారుతుందా మరి? మారవు కదా. అతను ఏంటంటే నిద్రలో ఏమీ లేకుండా బానే ఉన్నాను, మెలకు వచ్చేసరికి ఈ వైవిధ్యాలన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవి మారడం లేదు కదా. అవి మారాయి, మారలేదు, నీకెందుకు? ఏమీ లేకుండా నేను ఉండగలిగాను కదా అని ఉండడు. మెలకు వస్తే ఇవన్నీ ఉంటున్నాయి కదా అంటాడు మీ పెద్దన్నగారు అయినా. అప్పుడు భగవాన్ అంటున్నారు, కర్త లేకుండా విషయాలు ఉంటాయా చెప్పు? అప్పుడు భక్తుడు, అవి కర్తతో సంబంధం లేకనే ఉండగలవు, చేసేవాళ్ళు లేకపోతే విషయాలు ఉంటాయా? అవి కర్తతో సంబంధం లేకుండా కూడా ఉండగలవు అన్నాడు. అప్పుడు మహర్షి, అలా అనేది నువ్వా, లేక అవి వచ్చి నీతో మాకు కర్తక్కర్లా, మాకు మేమే ఉంటామని విషయాలు ప్రకటిస్తున్నాయా నీకు? అప్పుడు భక్తుడు, అవి ఉన్నాయని నాకే తెలుసు అన్నాడు. కాబట్టి అవి నీ ఎరుకని బట్టి ఉన్నాయి, వాటికి అవి ఉండలేవు అని తెలుస్తుందా ఇప్పుడైనా నీ అనుభవం చూడు? తెలుస్తుంది. అంటే ఏమిటి? విషయాలు వాటికవి ఉండలేవు, పరిస్థితులు వాటికవి ఉండలేవు, అవి ఉన్నాయని వచ్చి మనకి చెప్పు. అలాగ ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, విషయాలు ఇలా ఉన్నాయని ప్రకటించేది నువ్వే. అవి ఉన్నాయని నీకే తెలుసు కనుక అవి నీ ఎరుకను బట్టే ఉన్నాయి, నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి ఉన్నాయి. అవి నువ్వు తెలుసుకోకపోతే అవి ఉండవు. అవి ఉండగలిగితే మేము ఉన్నాం అని వచ్చి నీకు చెప్పాలి, చెప్పవు. ఎందుకంటే నువ్వు తెలుసుకుంటుంటే ఉంటాయి, ఎలా తెలుసుకుంటే అలా ఉంటాయి. వాని స్వయంగా అవి లేవు అన్నాడు భగవాన్. అప్పుడు భక్తుడు, నేను ఎరుగకున్నా అవి ఉండనే ఉంటాయి భగవాన్, నాకు తెలియనంత మాత్రాన అవి ఉండవేమిటి, ఉంటాయి అంటున్నాడు. అవి ఉన్నాయని నీకు తెలియకుండానే చెప్తావా? నవ్వుతూ అంటున్నారు భగవాన్. అవి ఉన్నాయా? ఉన్నాయని నీకు తెలియకుండా అవి ఉంటాయి చెప్పు. అవి ఉన్నాయని నువ్వు తెలుసుకుంటున్నావు గాని అవి తెలుసుకుంటున్నాయా? భగవాన్ నవ్వారు. ఎంత చెప్పినా నేను తెలుసుకోవాలంత మాత్రాన అవి ఉండవేమిటి, అవి ఉంటాయి, నేను వదిలిపోయినంత మాత్రాన ఈ ప్రపంచం ఉండదేమిటి, ఉంటుంది అని వాదించే. నిజంగా కూడా అంతే. ఎందుకంటే నేను ఎదిగిపోయాను కాబట్టి నాకు లేదు, ప్రపంచం లేకుండా పోయింది ఏమిటి, ఉంది కాబట్టి లేచి వచ్చి కానీ నాకు కనిపించింది అంటావు. అవునా? మరి దీన్ని ఎలాగా సాల్వ్ చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? ఉందా అని నువ్వంటే ఉందా, అనకపోతే ఉందా? అంటేనే ఉంది కదా, అనకపోతే లేదు అని ఒప్పుకోలేకపోతున్నావు. నువ్వు లేదు అని ఒప్పుకోలేకపోతున్నావు, అనకపోయినా ఉంది అంటున్నావు. అనకపోయినా ఉంటే దానివల్ల నీకు నష్టమా, లాభమా, కష్టమా, రోగమా చెప్పు? నిన్నేం చేస్తుంది అది? మరి ఇంకనే నువ్వు అనకపోయినా ఉందట, నువ్వు తెలుసుకోకపోయినా ఉందట. నీవు అనకపోయినా ఉంది ప్రపంచం, నువ్వు తెలుసుకోకపోయినా ఉంది ఈ ప్రపంచం కదా.
కాబట్టి నువ్వు అనకపోయినా, నువ్వు తెలుసుకోకపోయినా ఉన్న ప్రపంచం వల్ల నీకేదైనా బంధమా, నీకేదైనా మోహమా? ఎలా ఉంటుందండి? తెలిస్తే బంధం ఉంటుంది, తెలిస్తే మోహం ఉంటుంది కదా. నీకు తెలియపోతే బంధం ఏది, మోహం ఏది? అట్టి ప్రపంచం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అది ఆ వివరణ ఎంత బాగుందో. అక్కడికి వెళ్ళదుగా మరి బుద్ధి. మళ్ళీ ఆ భక్తుడు అంటున్నాడు, బ్రహ్మము అందరికీ సమానమేనండి, అక్కడ ఏ భేదాలు లేవు. వర్ణ వ్యత్యాసము ఉత్తమ ఆచరణకి విరుద్ధము. ఏమైనా చెప్పండి, బ్రహ్మం అందరికీ సమానమే కదా. ఉత్తమ కులస్తుడికి, నీచ కులస్తుడికి కూడా అందరిలో ఉన్న బ్రహ్మం సమానమే కదా. ఈ వర్ణ వ్యత్యాసము ఉత్తమ ఆచరణ కాదు. ఈ వర్ణ వ్యత్యాసం చూపించడం ఉత్తమమైన ఆచరణ కాదు అన్నాడు. సరేలే, ఇందులోకి నువ్వు బ్రహ్మాన్ని ఎందుకు విడుస్తావు? ఆ బ్రహ్మం గారికి ఇలాంటి భావాలు ఏమీ లేవు. వచ్చిన నాడు వాడే ఏం చేయాలో చూసుకుంటాడులే. అలా కాదు భగవాన్, మీరు మహాత్ముడు కదా, వర్ణ భేదాలు మీరు ఒప్పుకోరు కదా, కానీ ద్వారా భేదాలు ఎందుకు విధిస్తున్నారు అంటాడు. మహర్షి అన్నారు, నేను జ్ఞానినని, మహాత్ముడని నీతో ఎప్పుడైనా చెప్పానా? అలాగా నువ్వు కదా అంటున్నావు అనుకుంటున్నావు అంతే. వర్ణ విషయంలోనూ నేనేమీ ఫిర్యాదు చేయలేదు. ఈ వర్ణ విషయంలో కూడా నేను ఏ ఫిర్యాదులు చేయడం లేదు. నేను జ్ఞానినని, మహాత్ముడని నువ్వు అనుకుంటావు, నేను మామూలు వాడినే, అందుకే వర్ణ విషయంలో నేనేం మాట్లాడలేకపోతున్నాను. మరి వాళ్ళు ఇలాగే చెయ్యాలన్నారు, అలాగే అంతే. అక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటున్నాను అంతే. నేను ఏ ఫిర్యాదులు చేశాను, నా ఫిర్యాదులు ఏవి చల్లవు. మీరు జ్ఞాని కదా నువ్వు అనుకుంటున్నావు అన్నారు. మళ్ళీ భక్తుడు అన్నాడు, పరమాత్మ అందరిలోనూ ఒక్కడే కదా భగవాన్. అప్పుడు మళ్ళీ మహర్షి అంటున్నారు, ఆ పేర్లన్నీ తేవడం ఎందుకులే, వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు, నీకెందుకయ్యా వాళ్ళ గోల. వారికి ఎవరి సహాయం అక్కర్లేదు. నువ్వు ఏదో వచ్చావు, నీకేదో తగింది, నువ్వు అక్కడ భోజనమో ఏదో తీసుకున్నావు, నా దగ్గరికి వచ్చావు, నీకు కావాల్సింది ఏదో అడిగావు, వెళ్ళు నీ పని చూసుకుని. వీళ్ళు ఈ ఆశ్రమంలో ఈ భేదాలు ఎందుకు, ఈ వాదాలు ఎందుకు, ఇవన్నిటితో నువ్వెందుకు చిక్కుకోవడం? వాళ్ళ ఆశ్రమం నడిపే వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు, వారికి ఎవరి సాయం అక్కర్లా, వాళ్ళ ఇష్టం వచ్చిన పనులు చేసేసుకుంటారు అన్నారు. అప్పుడు మళ్ళీ ఆ భక్తుడు, మహాత్మా గాంధీ గారు కూడా సమత్వాన్నే ఒప్పుకుంటున్నారండి అన్నాడు. అప్పుడు మహర్షి, మరి ఆ గాంధీ గారు ఇక్కడ లేరు కదా అన్నారు. అప్పుడు భక్తుడు, అరవిందులు వర్ణభేదాలను అంగీకరించడం లేదు, అరవిందులు కూడా వర్ణభేదాలను అంగీకరించట్లేదు, మరి మీరు సమ్మతిస్తారా అన్నాడు. మహర్షి, అరవిందుల వారి విషయాన్ని అరవిందుల వారిని అడుగు, నా అభిప్రాయం అంటావా, దాంతో నాకే పని లేదు. వర్ణాశ్రమ వేదాలు ఎవరు పాటిస్తే నాకేమిటి, పాటించకపోతే నాకేమిటి, వాటితో నాకే సంబంధం లేదు. దానివల్ల నీకు మాత్రం ఏం ప్రయోజనం? అరవిందుల వారు వర్ణాశ్రమ వేదాలను అంగీకరించరు, మహాత్మా గాంధీ గారు అంగీకరించరు, మీరెందుకు అంగీకరిస్తున్నారు అంటున్నావు కదా. నేనేం అంగీకారము లేదు, అనంగీకారము లేదు నాకు. కాబట్టి అరవిందుల విషయాన్ని అరవిందులను అడుగు, గాంధీ గారి విషయాన్ని గాంధీ గారిని అడుగు. నా అభిప్రాయం అంటావా, దాంతో నీకు నాకు ఏం పనయ్యా? ఆ విషయంలో నీకు ఒక సొంత అభిప్రాయం ఎందుకు? అదొక్కటే నీ ప్రమేయం, వీళ్ళ అభిప్రాయాలు కాదు కదా అన్నారు. అప్పుడు ఆ వర్ణాశ్రమ వ్యవస్థ నేను ఒప్పుకోను గనక, మహాత్ముల అభిప్రాయం మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది గనక నా ప్రయత్నానికి మీరు కూడా ఆశీర్వదిస్తారని నేను అభిలషిస్తున్నాను అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు,
మహాత్ముడు నిన్ను నువ్వు అన్వేషించి తెలుసుకోమని చెప్పాడు. మహాత్ముడు నిన్ను నువ్వు అన్వేషించి తెలుసుకో అని చెప్పాడు కదూ. అది నువ్వు చెయ్యవు, కానీ ఆశీర్వాదాలు కావాలంటావు. అలా కాదు భగవాన్, నేను ఆ బోధని అనుసరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ ఈ వర్ణ విభేదం చాలా బాధాకరంగా ఉంది. మరి అదే పోవాలి. అప్పుడు మహర్షి అన్నాడు, అది ఎవరిని బాధిస్తోంది అన్నాడు. అప్పుడు భక్తుడు, ఈ సంఘంలోని సభ్యులందరినీ బాధిస్తోంది, నన్నే కాదు అంటే మహర్షి అన్నారు, అలా అని నువ్వు అంటున్నావు. అట్టి వర్ణ విభేదాలు లేని దేశాలు ఉన్నాయి తెలుసా నీకు? వారికి ఏ క్లిష్ట సమస్యలు లేవా ఏమిటి? వర్ణ విభేదాలు లేని దేశాలు బోల్డ్ ఉన్నాయి మన ప్రపంచంలో. వాళ్ళకి ఏ కష్టాలు లేవా? యుద్ధాలు లేవా? కలహాలు లేవా? అక్కడి చెడ్డను తొలగించరాదా? అక్కడ వర్ణాశ్రమ భేదాలు లేని దేశాలలో అందరూ బాగున్నారా? వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి భేదాలు ఉన్నాయి, వాళ్ళకి క్లిష్ట సమస్యలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, అంతఃకలహాలు ఉన్నాయి. కొన్ని అక్కడ చెడ్డని తొలగించి వెళ్ళి అక్కడ ఏ వర్ణ భేదాలు లేవు కదా. అక్కడ ఇన్ని బాధలన్నీ అక్కడ ఉన్నాయిగా, వాటిని తొలగించకూడదు నువ్వు. అప్పుడు భక్తుడు, అట్టి సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయి కదా. మరి మహర్షి అన్నారు, భేదాలు ఎప్పుడూ ఉండేవే. ఉండేది మానవులే కాదు, పశువులు, మొక్కలు, పక్షులు. ఎన్నో పరిస్థితులు మన చేతుల్లో ఉన్నవి కావు. ఈ పరిస్థితులు మన చేతుల్లో లేవు. ఎప్పుడేది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుందంటే. అప్పుడు భక్తుడు, ప్రస్తుతం జంతువుల విషయం మనకెందుకు లేండి, మరి మహర్షి అన్నది, ఎందుకని? వాటికి నోరుంటే నీతో తాము కూడా సమానమని వాదించవా ఏమిటి? నోరు లేదు కాబట్టి ఊరుకుంటున్నాయి. ఏమయ్యా నీకు మాకు తేడా ఏమిటని అడగదు నోరుంటే నిన్ను? నువ్వు చీచా కుక్క నక్క అని తిడతావా అని తిరగబడి అడగదు. నీకు మాకు తేడా ఏమిటని అడగదు. నీకు ఆకలేసి నీకు ఆకలేస్తుంది, నీకు నిద్ర వస్తుంది, మాకు నిద్ర వస్తుంది. నీకు పెళ్ళం పిల్లలు సంసారం ఉన్నారు, మాకు పెళ్ళం సంసారం. నీకు నాకు భేదం ఏమిటంటే కుక్కకే నోరుంటే అడగదు. పైగా ఎందుకని వాటికి కూడా నోరుంటే నీతో తాము సమానమని వాదించవు అని, అది మానవుల కంటే మరీ గొప్పగా చేయగలవు అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు, కానీ వాని విషయంలో మనం చేయగలిగింది ఏదీ లేదు కదా, మరి అది దైవకృతము, నోరు లేదు, మరి దానికి మనం ఏం చేస్తాం అన్నాడు. మరి అయితే అది దైవకృతం అయితే తదితరమైందంతా కూడా నీ కృతమా? నువ్వు చేసావా మిగతావన్నీను? అప్పుడు భక్తి భేదాలన్నీ మానవుడే కల్పించాడు భగవాన్. ఇప్పుడు మనిషి అన్నది, ఈ భేదాలను గుర్తించవలసిన పని నీకేమిటి? ప్రపంచంలో విభిన్నత ఉంటుంది, ఉంది కూడా. ఆ విభిన్నతలో అంతఃసూత్రంగా ఏకతే ఉంది. అనేకమనేకములుగా ఉంటుంది ప్రపంచం. దానిలో అనేకమైన వాటిలన్నిటికీ ఆధారముగా ఉన్న సద్వస్తువు ఏకమైనది ఒకటి ఉంది. అందరిలోనూ ఆ ఆత్మ ఒక్కటే ఉంది. తత్వంలో భేదం లేదు, భేదాలన్నీ బాహిరాలే. పైపైవి భేదాలు, ఈ నామరూపాలు పైపైవి. ఆ ఏకతను కనుక్కొని సంతోషంగా ఉండరాదు. అందరి యందు ఏకమైన పరమాత్మే ఉన్నాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఏ భేద విభేదాలతో ఉన్నా, అలాగే పక్షులు, పశువులు మొదలైనటువంటి అన్ని జీవులు కూడా వేరు వేరుగా ఉన్నా అన్నిటి యందు ఏకమైన పరమాత్మే ఉన్నాడు. ఆ ఏకమైన పరమాత్మను పట్టుకొని సంతోషంగా ఉండరాదు. అనేకాలు ఉన్న విభేదాలను పట్టుకుని ఎందుకు ఇలా జగడాలు అల్లకల్లోలాలు పడ్డం? భేద జ్ఞానం ఇచ్చే ఈ బాధను ఏకజ్ఞానం కూర్చే సుఖం తొలగిస్తుంది.
ఇగో భేద బుద్ధితో అనేకంగా కనిపించే వాట్ల వల్ల కలుగుతున్న ఈ బాధ ఉంది చూసావా నీకు? వాళ్ళు హీన కులం వాళ్ళు, వీళ్ళు మంచి కులం వాళ్ళు అని హీన కులం వాళ్ళని బాధ దూరంగా పెడుతున్నారు. అది బాధగా ఉంది. అలాగే పశుపక్షాదులు ఈ తక్కువ అది ఎక్కువ, ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి నీకు? వేద జ్ఞానం వల్ల వచ్చాయి, అవునా? కానీ వేరువేరుగా వేదాలుగా ఉన్నటువంటి నానా రకాల రూపాలలోనూ అన్నిటినీ పట్టి ఉంచుతున్న ఆ ఆత్మశక్తి ఒక్కటే. కాబట్టి ఈ వేద జ్ఞానం ఇచ్చే ఈ బాధని అన్నిటి యందు ఉన్న ఏక వస్తు జ్ఞానం కూర్చే సుఖం తొలగిస్తుంది. కాబట్టి దాన్ని పట్టుకో. ఎన్ని భేదాలు ఉంటే ఏమిటి, ఎన్ని విభేదాలు ఉంటే ఏమిటి, ఎవరెవరు ఎలా ఉంటే ఏమిటి, అన్నిటినీ ఉంచుతున్నవాడు ఆ పరమాత్ముడే కదా అని ఆ పరమాత్మని పట్టుకో. ఈ భేద జ్ఞానం వల్ల వచ్చే బాధ తొలగిపోతుంది. రాజు సేవకుని వేషం ధరించవచ్చు, కానీ వ్యక్తిలో మార్పేమీ ఉండదు. రాజు సేవకుని వేషం ధరించినంత మాత్రాన వ్యక్తి మారిపోతాడా? వేషం మారింది గాని. అప్పుడు భక్తుడు, నేను భేదాన్ని కాదనడం లేదు, కానీ ఒకరు మరొకరి కంటే ఎక్కువనే భావన చాలా తప్పు అంటున్నాను. మళ్ళీ మహర్షుల వారు అంటున్నారు, భేదాలు మనిషి అంగాల్లోనే ఉన్నాయి. నీ శరీరంలో ఎన్ని అంగాలు ఉన్నాయి చెప్పు? ప్రతి అంగము మరొక అంగానికంటే వేరువేరుగా భేదంగా ఉందా లేదా? చేయి కాలికి తాకినప్పుడు అది మైలు పడుతుందా? కాలు వాటిలో తిరుగుతోంది, ఆ కాలుని మన చెయ్యి ముట్టుకుంది, నేను ముట్టుకున్నాను, పెంటలో తిరిగి వచ్చావు, నేను మైలు పడ్డాను అంటుందా చెయ్య? అలాగే ప్రతి అవయవము దాని పని అది చేస్తుంది. భేదాలకు నీ అభ్యంతరం ఏమిటి? ఆ భేదాల పట్ల నీకెందుకు అభ్యంతరం? దేని పని అది చేసుకుంటూ పోతుంది. వాటికి లేని భేదాలు నీకెందుకు? అప్పుడు భక్తుడు అంటున్నాడు, కాదు భగవాన్, వర్ణభేదం అన్యాయమని ప్రజలు భావిస్తున్నారు కదా, దాన్ని నిర్మూలించాలి. అంటే పూర్వకాలంలో మరి మాలవాళ్ళు కదా, మాదిగి వాళ్ళు, వీళ్ళందరూ హీన కులాల వాళ్ళు, వాళ్ళందరినీ కూడా అగ్రకులాల వాళ్ళు దూరంగా పెట్టి అంటరాని వాళ్ళలాగా హీనంగా చూస్తూ ఉండేవారు. మరి అప్పుడు అందరిలోనూ పరమాత్మే ఉన్నప్పుడు వాళ్ళని అలాగా వర్ణభేదంతో చూడడం చాలా బాధాకరం కదా. దాన్ని ఎలా పోగొట్టాలి అన్నాడు ఆయన. అప్పుడు భగవాన్ అన్నారు, వ్యక్తిగతంగా నీవు ఆ భేదాలు చూడని స్థితికి రావచ్చు. నువ్వు వ్యక్తిగతంగా ఆ భేదాలు చూడకుండా నువ్వు ఉండొచ్చు, సంతోషంగా కూడా ఉండొచ్చు. ప్రపంచాన్ని బాగు చేయగలను అనే ఆశ ఎలా సాధ్యం చెప్పు? ప్రపంచాన్ని నువ్వు ఎలా బాగు చేయగలుగుతావు? వ్యక్తిగతంగా నువ్వు భేదాలు చూడకు. ఇతరులు చూసినా చూడకపోయినా నువ్వు మాత్రం అలా చూడకు, అంతే. ఆ స్వేచ్ఛ నీకుంది కదా. ప్రపంచాన్ని బాగు చేయాలనేటువంటి ఆశ ఎలా సాధ్యమవుతుంది? నీవు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం అవ్వదు. కావ్యకంఠ గణపతి శాస్త్రి హరిజనులకు మంత్రములను ఇచ్చి బ్రాహ్మణుని చేస్తాను అన్నారు. కావ్యకంఠ గణపతి ముందు కూడా హరిజనులందరికీ కూడా మహామంత్రాల్ని ప్రసాదిస్తాను, మంత్రం తీసుకుని మంత్రమరణం చేసిన వాడు బ్రాహ్మడేను, బ్రాహ్మణ్ణి చేసేస్తాను అన్నాడు. కానీ ఒప్పుకొని వారెవరూ ముందుకు రాలేదు. హరిజనులు ఎవరు కూడా రాలేదు, ఆయన దగ్గర రాయడం భయపడిపోయారు. మేము మాలవాళ్ళం, మేము హరిజనులం అని వాళ్ళు ముద్ర వేసేసుకున్నారు. తక్కువ వాళ్ళని వాళ్లే అనుకుంటున్నారు. బాబాయ్, అంత గొప్ప గొప్ప బ్రాహ్మణులు, అంత పండితులు, అసలు సన్నిధానం దగ్గరికి వెళితేనే వాళ్ళకి ఎంతో అపచారం చేసేసినట్లు అని. మీరు రండి, మీకు మహామంత్రాలు ఇస్తాను, మీరు హరిజనులైన మిమ్మల్ని నేను బ్రాహ్మణ్ణి చేస్తాను అని మొత్తుకున్నాడు. కానీ ఒప్పుకుని వారెవరూ ముందుకు రాలేదు. అంటే వారిలో వారికే తాము తక్కువ అనేటువంటి భావం గాఢంగా ఉంది. ఆ భావాన్ని మొదట తీసేసుకోవాలి, ఆ తర్వాత సంస్కరించవచ్చు. వాడు తక్కువ వీడు తక్కువ అనే భావం ముందు తీసేయి. అది కాకుండా ఆ భేదాలు పాటించే ఈ స్థలాలకెల్లా పోయి బాధపడ్డం ఎందుకు?
ఎక్కడ వేదాలు పాటిస్తుంటారు అక్కడికల్లా వెళ్ళి మీరు ఇలా ఎందుకు చేస్తాను, మీరు ఇలా ఎందుకు చేస్తున్నాను, నువ్వు ఎందుకు బాధపడడం? అవి లేని చోట హాయిగా ఉండు, వేదాలు లేని చోట హాయిగా ఉండు. గాంధీజీ కూడా సమత నెలకొల్పవలననే చూస్తున్నారు. దిగువ వర్ణాల వాళ్ళల్లో తాము తక్కువ అనే భావాన్ని ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన కూడా అలాగే అందరూ సమమేనండి, రండి. హరిజనులు అంటే మాలవాళ్ళు, ముట్టుకోకూడని వాళ్ళు కాదు. హరిజనులు అంటే హరి అంటే విష్ణువు, ఆయనకి సంబంధించిన వాడని అర్థం అని కూడా చెప్పాడు ఆయన. హరిజనులు అంటే మాలా మటికి రేణుకుమాల వాళ్ళు కాదయ్యా, హరిజనులు అనడంలోనే హరికి చెందిన వారు అని అర్థం. నాకంటే మీరే గొప్పవారు, మీరు దూరం దూరంగా ఉండకండి, రండి రండి అని పిలిచాడు. కానీ ఈ దిగువ వర్ణంలో తాము తక్కువ అన్న భావన గట్టిగా ఉండడం వల్ల ఆయన వాడిని ఒప్పించలేకపోయాడు. ఆయన తన అభిప్రాయాలను ఇతరుల మీద రుద్దలేదు. ఆయన అహింస అవలంబి, ఎవరికి హింస కలగకుండా బాధ కలగకుండా ఉండాలి అని దాన్నే చేస్తూ పోయాడు. అందువల్ల పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు వర్ణభేదము నిర్మూలించడానికి అందరూ ప్రయత్నించాలి భగవాన్ అన్నాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, అయితే చెయ్యి, ప్రపంచ విషయంలో నువ్వు అది సాధిస్తే అప్పుడు ఇక్కడ ఆ భేదాలు ఉంటాయో అప్పుడు వచ్చి చూద్దు గాని, ముందు వెళ్ళి బయట ఎక్కడైనా అందరూ చేయాలంటున్నావు కదా, నువ్వు ముందు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, మిగతా అన్ని చోట్ల నువ్వు అది సాధిస్తే అప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఆ భేదం ఉంటుందో లేదో చూద్దు గాని అన్నారు. అప్పుడు ఆ సంస్కరణను నేను ఇక్కడి నుంచే ప్రారంభిస్తాను అన్నాడు. నేను ఇక్కడ మీ ఆశ్రమంలో నుంచే ప్రారంభిస్తాను, మీ ఆశ్రమంలో వర్ణ భేదాలు ఉండడానికి వీల్లేదు, నేను ఇక్కడి నుంచే ప్రారంభిస్తా అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, సంస్కరణల కోసం ఎందుకయ్యా అంత శ్రమిస్తావు, వెళ్ళి నిద్రపోయి చూడు, అక్కడ ఏ భేదాలన్నా ఉన్నాయేమో, అన్ని భేదాలను నువ్వు అక్కడ నిర్మూలించేస్తావు ఎటువంటి ప్రయత్నం లేకుండానే. కాబట్టి కష్టపడిపోయి ప్రపంచంలో మన దేశంలో ఉన్నటువంటి వర్ణ భేదాలన్నిటినీ పోగొట్టాలి అని నేను ప్రయత్నం చేస్తాను అన్నాడు. అయితే వెళ్ళి చేసి ఆ తర్వాత వచ్చి చూడు అన్నారు. లేదు, నేను ఇక్కడి నుంచే మొదలెడతానన్నాడు. ఎందుకయ్యా అంత శ్రమ పడతావు, వెళ్ళి నిద్రపో, అక్కడ నీకు ఏ భేదాలు కనపడతాయేమో చూడు, అన్ని భేదాల్ని అవలీలుగా నిర్మూలించేస్తున్నావు కదా, ఇంకా ఎటువంటి ప్రయత్నాలు అక్కర్లేకుండానే అంటూ భగవాన్ నవ్వారు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నవ్వారు. కాబట్టి ఇవన్నీ కూడా నేనన్న అహంకారానికి, తనలో పాతుకుపోయినటువంటి కొన్ని అభిప్రాయాలకి సంబంధించినవి. ఇవన్నీ నిద్రలో నిర్మూలనం అయిపోతున్నాయి, సుఖంగా ఉంటున్నాడు. మళ్ళీ మెరుకులోకి వచ్చి అన్ని పట్టుకు తెచ్చుకుంటున్నాడు, దాన్ని పట్టుకు తిరుగుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఇది చెప్తే ఎవరికి అర్థం అవడం లేదు. మెరుకులో ఉన్నదే సత్యము నిత్యము, దీన్ని ఉద్ధరించాలి అంటాడు. నిద్రలో పోయిన తర్వాత అన్నిటిని వదిలేసే పోతున్నాడు. అలాగే పుట్టుకతో అన్ని వచ్చి చావుతో అన్ని పోతున్నాయి. అయినా సరే పుట్టాను, ఉండాలి, ఇలాగే ఉంచుకోవాలి అనుకుంటాడు. కానీ నిద్రతో అన్ని పోతున్నట్టు చావుతో అన్ని పోతున్నాయి కదా. ఒకవేళ ఇవి ఉన్నా పోతాయి అనే జ్ఞానంతో ఉంటే భేదాలు ఎందుకుంటాయి? కాబట్టి భేద బుద్ధిని వీడి చూడాలి అంటే నిద్రలో ఏమీ లేవు, మెలకువలో అన్ని ఉన్నట్లు ఉన్నా ఇవి ఉండవు అని కనుక నువ్వు ఉండగలిగితే భేద బుద్ధి పోతుంది. భేద బుద్ధి పోతే ఉన్నది శాంతి అనేటువంటి దివ్య సందేశాన్ని మనకు అందించారు శ్రీరమణ గురుదేవులు. జై శ్రీరమణ సద్గురుదేవాయ నమః. హరి ఓం నమః.